హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఎస్సీఆర్టీ సిలబస్ ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసి క్లియర్గా మీకు అందించడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 9th క్లాస్ తెలుగు ఫుల్ కంటెంట్ చూద్దాం. 9th క్లాస్ లెసన్ స్టార్ట్ అవ్వకముందే మనకు కవుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. వాటి గురించి చూద్దాం. ఫస్ట్, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి. కృష్ణా జిల్లా నందమూరి గ్రామంలో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయనను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. ఈయన రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు, విశ్వనాథ మధ్యాక్కరలు, కిన్నెరసాని పాటలు. ఈయనకు శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. నెక్స్ట్, డాక్టర్ సినారె. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజిపేట గ్రామంలో జన్మించాడు. ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. ఈయన రచనలు మంటలు మానవుడు కావ్యం, విశ్వంభర కావ్యం, నవ్వని పువ్వు, కర్పూర వసంతరాయలు, ప్రపంచ పదులు, తెలుగు గజళ్ళు, విశ్వనాథ నాయకుడు, ఋతుచక్రం. మంటలు మానవుడు అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయన విశ్వంభర కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. భారత ప్రభుత్వం ఈయనను 1992లో పద్మభూషణ్తో సత్కరించింది. నెక్స్ట్, రావూరి భరద్వాజ్ గారు. ఈయన అవిభక్త హైదరాబాద్ సంస్థానపు పరిటాల జాగీర్లోని మొగులూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. పెరిగింది గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామం. ఈయన రచనలు రాగిణి, దైవ రాజకీయాలు, జీవన సమరం, పాకుడురాళ్ళు అనే నవల. 2012 సంవత్సరానికి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 3 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించాయి. 9th క్లాస్లో ఫస్ట్ లెసన్ ధర్మార్జునులు. ఈ లెసన్ రాసింది చేమకూరి వెంకటకవి. త్రిజగత్కారణ భక్తపాలన హర శ్రీగుంటు మల్లేశ్వర అనే మకుటంతో పద్యాలు రాసింది ఎర్రం విశ్వనాథం గుప్తా. ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది. ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధంలో వర్ణన ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణనలుంటాయి. ఈ పాఠం చేమకూరి వెంకటకవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది. చేమకూరి వెంకటకవి. ఈయన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. రఘునాథ నాయకుడు తంజావూరు రాజ్యాన్ని పాలించేవాడు. ఈయన విజయభవన కవి పండిత సభను నిర్వహించాడు. రఘునాథ నాయకుని బిరుదు అభినవ భోజరాజు. చేమకూరి వెంకటకవి తండ్రి లక్ష్మణమాత్యుడు. చేమకూరి వెంకటకవి గారు సారంగధర చరిత్ర కావ్యం రాశాడు. విజయ విలాసం కావ్యం రాశాడు. ఈయన్ని ప్రతిపద్య చమత్కారణుడు అంటారు. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు. కొంగు బంగారం, కొంగున మూట కట్టిన బంగారం అంటే అవసరానికి ఉపయోగపడుతుంది. తారతమ్యం, వ్యత్యాసం. ఆటోపం, ఆడంబరం. పిల్లవశ్చరిత్రగా పేరుగాంచిన గ్రంథం విజయ విలాసం. అచ్యుతుడు, నాశనం లేనివాడు. కుసుమకోమల భావముల్ కూర్చువేళ సరసకవులకు కలములన్ నెరసులేక జారు మకరంద ధారల తీరు రసము తేలికన జిలుకు మాముద్దు తెలుగు పలుకు. ఈ పద్యం రాసింది శిరిషనహల్ కృష్ణమాచార్య. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు. అంచ, హంస, సోయగం, అందం, వెగటు, అసహ్యం, చేదు, ఏ ఊరు, ఐదుగురు,
బుధుడు పండితుడు, క్షితి భూమి వసుధ ధరణి, అరిమిళి ప్రేమ, అని యుద్ధం, అనుజన్ములు తమ్ముడు, అప్రతిముడు సాటిలేనివాడు. పర్యాయ పదాలు: క్షితి భూమి వసుధ ధరణి, కుమారుడు తనూజుడు నందనుడు పుత్రుడు, మొగము ముఖము వదనము వక్త్రము, పురము నగరము పట్టణము. నెక్స్ట్ గ్రామర్. కర్మధారయ సమాసం. ఎగ్జాంపుల్స్: ఉదగ్ర తేజం, ఉదగ్రమైన తేజం, తొల్లిటి రాజులు, తొలివారలైన రాజులు. సమాస పదాల్లోని పూర్వపదాలు ఉదగ్ర, తొల్లిటి. ఇవి విశేషణాలు అనగా గుణాన్ని తెలిపేవి. సమాసంలోని ఉత్తర పదాలు తేజం, రాజులు. ఇవి నామవాచకాలు. వీటిని విశేష్యాలు అని కూడా అంటారు. విశేషణ విశేష్యాలతో ఏర్పడిన పదాలు ఇవి. ఇలాంటి వాటిని కర్మధారయాలు అని అంటారు. ఆ సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు. విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఎగ్జాంపుల్స్: సకల జనములు, ధార్మికుడు అర్జునుడు, పరసేన. విశేషణం ఉత్తర పదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉంటే దానిని విశేషణం ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు. ఎగ్జాంపుల్స్: తమ్ము కుర్రలు, కార్మిక వృద్ధులు, ముఖార విందం. పాదపద్మం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. పద్మం వంటి పాదం. నెక్స్ట్ చారు సంసారం, చారువు అయిన సంసారం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. కొన్ని జాతీయాలు: అగ్గి బుక్కుట, కోపంతో ఉడికిపోవుట, ఉడుంపట్టు, గట్టి పట్టుదల, ఒంటి కోతి, ఏకాకి, ఒంటరివాడు, కడుపు కుటకుట, ఓర్వలేనితనం, కాకిగోల, భరించలేని శబ్దాలు, కుడితిలో పడ్డ ఎలుక, అటు ఇటు కాక ఇబ్బంది పడడం, కూసమిడిచిన పాము, ఉల్లాసం, చెలాకితనం. కోడి మెదడు, మతిలేకపోవడం, గాడిద మోత, వెట్టి చాకిరి, గోడకేసిన సున్నం, తిరిగి రానిది, చచ్చిన పాము, ఏమీ చేయలేని స్థితి, చంకలో పిల్లి, చెడు శకునం, కార్యహాని సంకేతం. చుక్క తెగిపడ్డట్టు, ఆకస్మిక రాక, చూపుల గుర్రం, కేవలం రూపం మాత్రం అందంగా ఉండడం. చూపుల గుర్రం, కేవలం రూపం మాత్రమే అందంగా ఉండడం. డూడు బసవన్న, ఆలోచించకుండా ప్రతిదానికి తలూపడం. నల్లికుట్లోడు, బయటికి కనిపించకుండా హాని చేసేవాడు. నిండు చెరువు, సమృద్ధి, నీళ్లు నములు, సందేహించడం, నూరిపోయు, విషయాన్ని బలంగా అందచేయడం, పీనుగ సింగారం, వ్యర్థం. నెక్స్ట్ సెకండ్ లెసన్ నీ నెరిగిన బూర్గుల. ఈ లెసన్ రాసింది పివి నరసింహారావు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ పాఠం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సంవత్సరం డిసెంబర్ సంచిక నుండి తీసుకోబడింది. పివి నరసింహారావు గారి గురించి. ఈయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామం జన్మస్థలం. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులు రుక్మిణమ్మ రంగారావు గార్లకు దత్తపుత్రుడు. ఈయన రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ. తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపించాడు. విశ్వనాథ వేయి పడగల నవలలకు సహస్రఫన్ అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బహుమతిగా లభించింది. ఈయన ఆత్మకథ ది ఇన్సైడర్. పన్ లక్షత్ కొన్ గాతో అనే మరాఠీ పుస్తకాన్ని అబలా జీవితం పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: ముప్పిరి, చుట్టుకొను, ఆవరించు, వీసమెత్తు, కొంచెం, 1/16వ వంతు, కడగొట్టు, చివరి, ప్రాభవం, గొప్పతనం, శ్రేష్టత్వం, ప్రాతస్మరణీయుడు, ఉదయాన్నే తలుచుకునేవాడు,
హితైషి మేలు కోరేవాడు. స్వస్తివాచకం ముగింపు. గీటురాయి కొలబద్ద లేదా ప్రమాణం. దక్షత సామర్థ్యం. ఈ లెసన్లోని కొన్ని సందులు. విమానాశ్రయం విమాన ప్లస్ ఆశ్రయం సవర్ణ దీర్ఘ సంధి. జ్ఞాపకం ఉండడం జ్ఞాపకము ప్లస్ ఉండడం ఉత్వ సంధి. శరీరాకృతి శరీర ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘ సంధి. మహోన్నత మహా ప్లస్ ఉన్నత గుణ సంధి. జీవితాన్నంతా జీవితాన్ని ప్లస్ అంతా ఇత్వ సంధి. చెప్పినప్పటికీ చెప్పిన ప్లస్ అప్పటికి అత్వ సంధి. ఒక్కొక్కప్పుడు ఒకప్పుడు ప్లస్ ఒకప్పుడు ఆమ్రేడిత సంధి. ఎట్లని ఎట్లా ప్లస్ అని అత్వ సంధి. కాలం అంటూ కాలము ప్లస్ అంటూ ఉత్వ సంధి. వరుగులయ్యే వరుగులు ప్లస్ అయ్యే ఉత్వ సంధి. ప్రత్యర్థి ప్రతి ప్లస్ అర్ధి యనాదేశ సంధి. ఈ లెసన్లోని కొన్ని సమాసాలు. సత్యదూరం సత్యమునకు దూరం షష్ఠి తత్పురుష సమాసం. అమెరికా రాయబారి అమెరికాకు రాయబారి షష్ఠి తత్పురుష సమాసం. వాదన పటిమ వాదనయందు పటిమ సప్తమి తత్పురుష. అసాధ్యం సాధ్యం కానిది నయి తత్పురుష. నెలతాల్పు నెలను తాల్చినవాడు ద్వితీయ తత్పురుష. గురుదక్షిణ గురువు కొరకు దక్షిణ చతుర్థి తత్పురుష. వయోవృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష సమాసం. దొంగ భయం దొంగ వలన భయం పంచమి తత్పురుష సమాసం. రెండు రాష్ట్రాలు రెండైన రాష్ట్రాలు ద్విగు సమాసం. శక్తి సామర్థ్యాలు శక్తియు సామర్థ్యము ద్వంద్వ సమాసం. అమూల్య సమయం అమూల్యమైన సమయం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పూర్ణ పురుషులు పూర్ణులైన పురుషులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ప్రాచీన కావ్యాలు ప్రాచీనమైన కావ్యాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పెద్ద కుటుంబం పెద్దదైన కుటుంబం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ థర్డ్ లెసన్ వలస కూలి. ఈ లెసన్ రాసింది డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి పునరావృతం అవుతుంది. ఈ పాఠం ముకురాల రామారెడ్డి రాసిన హృదయ శైలి గేయ సంకలనంలోనిది. డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామం. ఇతను ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించి డాక్టరేట్ పొందాడు. ఇతని విడిజోడు కథకు కృష్ణా పత్రిక వారు ద్వితీయ బహుమతి ఇచ్చారు. ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976లో జాతీయ కవిగా గుర్తించి సన్మానం చేశారు. ఈయన రచనలు మేఘదూత అనే అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు అనే దీర్ఘ కవిత, హృదయ శైలి అనే గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, ఉపరిశోధన పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటువు. అంత్యానుప్రాస అలంకారం. పదాల పాదాల వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పూర్వపదంలో సంభావన ఉన్నట్లయితే దానిని సంభావన అంటారు. పేరు సంజ్ఞ సంభావన. సంభావన అంటే ఏంటంటే పేరు, పేరుకు సంజ్ఞ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ భద్రాచలం. భద్ర అంటే పేరు, అచలం అంటే కొండ. భద్రాచలం. నెక్స్ట్ రూపక సమాసం. దీనికి మరో పేరు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడం, ఉపమానానికి ఉపమేయానికి భేదం లేకుండా చెప్పడం. ఎగ్జాంపుల్ విద్యా ధనం. విద్యకు ధనానికి తేడా లేకుండా చెప్తున్నాం. దయాభరణం. దయ అనే ఆభరణం, తేడా లేకుండా చెప్తున్నాం. కృపారసము. కృప అనే రసం. ఇవన్నీ కూడా రూపక సమాసానికి ఎగ్జాంపుల్స్. సమాసాలు. పాలమూరు జిల్లా. పాలమూరు అనే పేరుగల జిల్లా. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సరళ సాగరం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం.
మన్నెంకొండ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. కీర్తి కన్యక రూపక సమాసం. జ్ఞానజ్యోతి రూపక సమాసం. కోయిల సాగరం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్న డ్యామ్. మహబూబ్నగర్ జిల్లాలోని మన్నెంకొండలో వెలిసిన మన్నెంకొండ దేవుడు వెంకటేశ్వర స్వామి. మహబూబ్నగర్ జిల్లా నుండే కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అందుకే దీన్ని ఎగువ కృష్ణ అంటారు. గద్వాల సమీపంలోని కృష్ణానదిపై జూరాల ప్రాజెక్ట్ నిర్మించారు. నెక్స్ట్ లెసన్ 4వ లెసన్ రంగాచార్యతో ముఖాముఖి. ఈ లెసన్ రాసింది చేకూరి రామారావు గారు. ఈయనది ఖమ్మం జిల్లా ఇల్లిందపాడు గ్రామం. తల్లి భారతమ్మ, తండ్రి లింగయ్య. ఈయన రాసిన స్మృతి కినాంకం అనే వ్యాస సంకలనానికి 2002లో ఉత్తమ విమర్శ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. డాక్టర్ దాశరథి రంగాచార్యులు. ఈయన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. ఈయన అన్నయ్య డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు. వరదాచార్యులు గారు వీరిని గద్య దాశరథి అని, వీరి అన్నయ్యని పద్య దాశరథి అని పిలిచేవారట. ఈయన 4 వేదాలను 10 ఉపనిషత్తుల్ని తెలుగులోకి అనువదించారు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశారు. తెలంగాణ జనజీవనం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంగా ఈయన రచనలు చేశారు. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది డాక్టర్ దాశరథి రంగాచార్యులు. చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన రచనలు మోదుగ పూలు అనే ఆత్మకథ లాంటిది, మాయా జలతారు, జనపదం, చిల్లర దేవుళ్ళు అనే నవల, జీవనయానం అనే ఆత్మకథ, అమృతంగమయ అనే నవల. ఈ పాఠం ఇంటర్వ్యూ ప్రక్రియకు చెందింది. ఇంటర్వ్యూలు 2 రకాలు. ఒకటి ఉద్యోగాల ఎంపిక కోసం చేసే ఇంటర్వ్యూ. దీంట్లో ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ముఖ్య పాత్ర పోషిస్తారు. రెండవది ప్రముఖుల జీవిత విశేషాలు తెలుసుకోవడం కోసం చేసేది. దీంట్లో ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తే కీలకం. వికాసం వికసించడం, విప్పారడం. సొగసు అందం, సౌందర్యం. ఉత్కృష్టం గొప్పది, శ్రేష్టం. సమగ్రం సంపూర్ణం, సమస్తం. క్షీణించు తరగడం, నశించడం. ఆరామం తోట. హాస్యము ముఖము. ఇరులు చీకట్లు. గరము విషము. కలికి స్త్రీ. నుడుగు పలుకు. పోయినాడంటే పోయినాడు ప్లస్ అంటే ఉత్వసంధి. ఏమని ఏమి ప్లస్ అని ఇత్వసంధి. కాదనుకున్నాడు కాదు ప్లస్ అనుకున్నాడు ఉత్వసంధి. పిల్లలందరూ పిల్లలు ప్లస్ అందరూ ఉత్వసంధి. కొన్ని సమాసాలు. 3 రోజులు 3 అనే సంఖ్య గల రోజులు ద్విగు సమాసం. 2 రోజులు 2 సంఖ్య గల రోజులు ద్విగు సమాసం. వజ్ర వైడూర్యాలు వజ్రము వైడూర్యము ద్వంద్వ సమాసం. తల్లి బిడ్డలు తల్లియు బిడ్డయు ద్వంద్వ సమాసం. కర్తరి వాక్యం. ఈ వాక్యంలో భావం సూటిగా ఉంటుంది. కర్త ప్రధానంగా కలిగి ఉంటుంది. క్రియ కర్తను సూచిస్తుంది. ఎగ్జాంపుల్, ఆల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథను రాశాడు. నెక్స్ట్ కర్మని వాక్యం. ఈ వాక్యంలో కర్మ ప్రధానంగా ఉంటుంది. క్రియ కర్మను సూచిస్తుంది. క్రియ మీద బడు అనే ధాతువు చేరుతుంది. కర్త మీద చేత అనే విభక్తి చేరుతుంది. ఎగ్జాంపుల్, చిన్నప్పుడే అనే కథ ఆల్వారు స్వామిచే రాయబడింది. సమాసాలు. విద్యను అర్థించువారు ద్వితీయ విభక్తి. గుణాల చేత హీనుడు తృతీయ విభక్తి. సభ కొరకు భవనం చతుర్థి విభక్తి. దొంగ వలన భయం పంచమి విభక్తి. రాముని యొక్క బాణం షష్ఠి విభక్తి. గురువు నందు భక్తి సప్తమి విభక్తి.
తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగింది. అమ్మ అనే నవల రాసింది రష్యా దేశపు రచయిత మాక్సిమ్ గోర్కీ. చెకోవ్ అనే రష్యా దేశ రచయిత ప్రసిద్ధ కథలు రాశాడు. చార్లెస్ డికెన్స్ ఫ్రాన్స్ దేశ రచయిత ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్, రెండు మహానగరాల కథ అనే ప్రసిద్ధ నవల రాశాడు. నెక్స్ట్ 5th లెసన్ శతక మధురిమ. సర్వేశ్వర శతకం. ఈ శతకం రాసింది యదావాక్కుల అన్నమయ్య. సెకండ్ వన్ శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శతకం రాసింది దూర్జటి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించిన కవి. ఈయన కవిత్వం అతులిత మాధురి మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. ఈయన రాసిన ప్రబంధం శ్రీకాళహస్తి మహత్యం. నెక్స్ట్ మల్ల భూపాలీయం నీతి శతకం. సురభిమల్ల నీతివాచస్పతి అనే మకుటం. రాసింది ఏలకూచి బాల సరస్వతి. నాగర్ కర్నూలు జిల్లా జటపోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి. తెలుగులో తొలి త్యర్థి కావ్యం రాఘవయాదవ పాండవీయం. మరియు ఈయన 12 గ్రంథాలు రాశాడు. భర్తృహరి సుభాషిత్ త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివాడు. భాస్కర శతకం రాసింది మారద వెంకయ్య. ఉత్పలమాల. వెంకటపతి అఖిలాండపతి శ్రేయపతి అనే మకుటం. ఉత్పల సత్యనారాయణాచార్య ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతం వాడు. ఈయన రాసిన పుస్తకాలు రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమరగీతం, శ్రీకృష్ణ చంద్రోదయం. ఏకప్రాస శతపద్య మాలిక. మకుటం శ్రీ వేములవాడ రాజఫణిహర రాజరాజేశ్వర. రాసింది గౌరిభట్ల రఘురామ శాస్త్రి. సిద్దిపేట జిల్లా రిమ్మనగూడ. ఈయన రచనలు వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలిక, శివపద మణిమాల, భావానందస్వామి చరిత్ర, భజన కీర్తనలు. నెక్స్ట్ చంద్రమౌళీశ్వర శతకం. రాసింది ఇమ్మడి జట్టి చంద్రయ్య. నాగర కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జన్మించాడు. ఇమ్మడి జట్టి గారి కావ్యాలు హనుమద్రామ సంగ్రామం అనే హరికథ, భక్త సిరియాల హరికథ, వీరబ్రహ్మేంద్ర విలాసం హరికథ, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరీష నగగండిక మహత్యం, కర్పరాద్రి మహత్యం. నెక్స్ట్ నింబగిరి నరసింహ శతకం. రాసింది డాక్టర్ అందె వెంకటరాజం. ఈయన జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించాడు. ఈయన బిరుదులు కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన. ఈయన పద్య కావ్యాలు నవోదయం, మణిమంజూష, కళతపస్విని, నాటికల సంపుటి, భారతరాణి. శతకాలు నింబగిరి శతకం, ఈశ్వర శతకం. వానమామలై వరదాచార్యులు కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. కవికుప్ప కనకమప్ప అనే మకుటంతో పద్యం రాసింది ప్రసిద్ధి రామప్ప వరకవి. ఈయనను సిద్ధప్ప అని కూడా అంటారు. ఈయనది కరీంనగర్ జిల్లా. ఆపద, కష్టం, నిక్కం, నిజం, ఉజ్జ, గురువు, తృష్ణ, కోరిక, ఆశ, విభూషణం, ఆభరణం, కూతురు, పుత్రిక, కుమార్తె, సజ్జనుడు, మంచివాడు, మహి, భూమి, శైలము, పర్వతము, గిరి. కొన్ని సందులు కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, గుణసంధి. కుండల మొప్పు, కుండలము ప్లస్ ఒప్పు, ఉత్వసంధి. యోధులనేకులు, యోధులు ప్లస్ అనేకులు, ఉత్వసంధి. మూడు దోషాలు, ద్విగు సమాసం.
కర్మశాల, కర్మ కొరకు శాల. చతుర్థి తత్పురుష సమాసం. కార్యదక్షుడు, కార్యమునందు దక్షుడు. సప్తమి తత్పురుష సమాసం. ఆశాపాశం, ఆశ అనే పాశం. రూపక సమాసం. సరళాదేశ సంధి. పూచెను, వచ్చెను, చేసెన్. ఈ పదాల చివర నకారం ఉన్నది. ఈ నకారాన్ని ధృతం అంటారు. ధృతం అంటే నా. చివర గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. కచట తపలను వ్యాకరణ పరిభాషలో పరుషాలు అంటారు. గజడదబలను సరళాలు అంటారు. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారతాయి. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. ఎగ్జాంపుల్: పూచన్ ప్లస్ కలువలు, పూచెంగలువలు. పూచన్ ప్లస్ కలువలు పరపదంలో కా ఉంది, కానీ రెండు పదాలు కలిసినప్పుడు పూచె గలువలు వచ్చింది. అంటే కచట తపల ప్లేస్లో గజడదబలు వస్తాయన్నమాట. అంటే పరుషాల ప్లేస్లో సరళాలు ఆదేశంగా వస్తాయి. దెసన్ ప్లస్ చూసి, దెసన్ చూచి. చేసన్ ప్లస్ డక్కు, చేసన్ డక్కు. పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ దప్ప. వడిన్ ప్లస్ పట్టి, వడిన్ బట్టి. గురువులన్ ప్లస్ కాంచి, గురువులం గాంచి. ఎక్కువగన్ ప్లస్ చొప్పడ, ఎక్కువగన్ చొప్పడ. తలన్ ప్లస్ తాల్చి, తలం దాల్చి. చెవికిన్ ప్లస్ కుండలంబు, చెవికిన్ గుండలంబు. శార్దూలం. ఈ పద్యానికి 4 పాదాలుంటాయి. మస జస తతగ అనే గణాలు వస్తాయి. ప్రాసనేమం ఉంటుంది. 13వ అక్షరంతో యతిమైత్రి చెల్లుతుంది. ప్రతి పాదంలో 19 అక్షరాలున్నాయి. ఇది వృత్తపద్యం. మత్తేబం. ఇది వృత్తపద్యం. ఈ పద్యానికి 4 పాదాలుంటాయి. సబరనమయవ అనే గణాలు వస్తాయి. 14వ అక్షరంతో యతిమైత్రి చెల్లుతుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలున్నాయి. ప్రాసనేమం ఉంటుంది. నెక్స్ట్ లెసన్: దీక్షకు సిద్ధం కండి. ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రాన్ని కరపత్రం అంటారు. దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. ఈ పుస్తకం నుంచి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠం. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: అహర్నిశలు, పగలు రాత్రి. లక్ష్యం, గమ్యం. జనత, జనసమూహం. జాతీయాలు, బలవంతంగా అణిచివేయడం, ఉక్కుపాదం మోపడం, మితిమీరిపోవడం, కట్టలు తెంచుకోవడం. అవకాశవాదం, ఏ ఎండ కాగొడుగు. ఆశలు వదులుకోవడం, తిలోదకాలు ఇవ్వడం. కోపోద్రిక్తులు, కోప ప్లస్ ఉద్రిక్తులు గుణసంధి. ప్రాణాలర్పించడం, ప్రాణాలు ప్లస్ అర్పించడం ఉత్వసంధి. సత్యాహింసలు, సత్య ప్లస్ అహింసలు సవర్ణ దీర్ఘసంధి. సత్యాహింసలు, సత్య ప్లస్ అహింసలు సవర్ణ దీర్ఘసంధి. ఈ లెసన్లోని కొన్ని సమాసాలు: భక్తి ప్రపత్తి, భక్తియును ప్రపత్తియును. ద్వంద్వ సమాసం. ధర్మయుద్ధం, ధర్మం కొరకు యుద్ధం. చతుర్థి తత్పురుష సమాసం. రక్తపాతం, రక్తం యొక్క పాతం. షష్ఠి తత్పురుష. శాంతి సందేశం, శాంతి యొక్క సందేశం. షష్ఠి తత్పురుష. 4 ఎకరాలు, 4 అనే సంఖ్య గల ఎకరాలు. ద్విగు సమాసం. ప్రతి అంగుళం, అంగుళం అంగుళం. అవ్యయీభావ సమాసం. 7th లెసన్ చెలిమి. ఈ లెసన్ రాసింది పొన్నిగంటి తెలగన. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. అచ్చమైన తెలుగులో రాసిన కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర.
ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయాశ్వాసంలోనిది. పొన్నిగంటి తెలగన గారి గురించి. అచ్చతెనుగు ఆదికవిగా సుప్రసిద్ధుడు. గోల్కొండ పరిసరాలలో పొట్ల చెరువు తెలగన నివాస గ్రామం. అంటే సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు. ఈయన తండ్రి పేరు భావన మాత్యుడు. ఈయన రాసిన అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. మహమ్మదీయ సర్దారుకు అంకితమిచ్చాడు. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు. సురకరువలి, సుడిగాలి, అనగి పెనగి, కలిసిమెలిసి, చెలువలు, స్త్రీలు, వేవురు, 1000 మంది, నెగులు, బాధ, జగములేలు, జగములు ప్లస్ ఏలు, ఉత్వసంధి, అలరు బోడి, అలరున్ ప్లస్ బోడి, సరళాదేశ సంధి. ఇంకో పేరు ధృత ప్రకృతిక సంధి. నీరాట, నీరు ప్లస్ ఆట, ఉత్వసంధి. సమాసాలు. రక్కసి రేడు, రక్కసులకు రాజు, షష్ఠి తత్పురుష సమాసం. నీరాట, నీటి అందలి ఆట, షష్ఠి తత్పురుష సమాసం. పసిబిడ్డ, పసిదైన బిడ్డ, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. గసడద వాదేశ సంధి. ప్రథమా విభక్తి ప్రత్యయాలకు డుము ఊలు రు కచటతపలు పరమైతే వాటి స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తాయి. ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళముగా నగు. ఎగ్జాంపుల్స్: వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టే. మీరు ప్లస్ చనుడు, మీరు సనుడు. నీవు ప్లస్ టక్కరి, నీవు డక్కరి. నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి. పాలు ప్లస్ పోక, పాలు ఓక. రావణుడు కొనిపోయే, రావణుడు గొనిపోయే. రాముడు ప్లస్ చనుదెంచు, రాముడు సనుదెంచు. వారు ప్లస్ తనిసిరి, వారు ధనిసిరి. వారు ప్లస్ పోయే, వాడు ఓయే. మొదటి పదం మీదున్న కచటతపలకు గసడదవలు రావడాన్ని గసడదవాదేశం అంటారు. ద్వంద్వంబులపై పరుషములు గసడదవలగు. ఎగ్జాంపుల్స్: కూర ప్లస్ కాయ, కూరగాయలు. కాలు ప్లస్ చేయి, కాలు సేతులు. టక్కు టెక్కు, టక్కుడెక్కులు. తల్లి ప్లస్ తండ్రి, తల్లిదండ్రులు. ఊరు పల్లె, ఊరు వల్లెలు. అక్క చెల్లె, అక్క సెల్లెళ్ళు. అన్న తమ్ముడు, అన్నదమ్ములు. తేటగీతి. ఈ పద్యంలో 4 పాదాలుంటాయి. ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది. 4వ గణం మొదటి అక్షరం యతిమైత్రి స్థానం. ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. తేటగీతి గణాలు గుర్తుంచుకోవడానికి చిన్న కోడ్: సూర్యుడొక్కడుండు, సురరాజులిద్దరు, దినకర ద్వయంబు తేటగీతి. సూర్యుడొక్కడు అంటే ఒక సూర్యగణం, సురరాజులిద్దరు 2 ఇంద్రగణాలు, దినకర ద్వయంబు అంటే 2 సూర్యగణాలు తేటగీతి. సూర్యుడొక్కడుండు, సురరాజులిద్దరు, దినకర ద్వయంబు తేటగీతి. ప్రాసయతి. ప్రాసస్థాన అక్షరానికి యతిని పాటించడం. పద్యపాదంలో 2వ అక్షరానికి సాధారణ యతిమైత్రి స్థానంలోని తరువాతి అక్షరానికి యతిని పాటించడాన్ని ప్రాసయతి అంటారు. సూర్యగణాలు 2. అవి నగనం, హగనం. ఇంద్రగణాలు 6. అవి భరత, భగనం, రగనం, తగనం, నగము, నలము, సలము. ఇవి ఇంద్రగణాలు. నెక్స్ట్ లెసన్ ఉద్యమ స్ఫూర్తి. ఈ లెసన్ రాసింది సంగెం లక్ష్మీబాయి. ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీన్ని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ఈ పాఠం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు అనే ఆత్మకథలోనిది. సంగెం లక్ష్మీబాయి గారి గురించి. మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వరం అనే గ్రామంలో జన్మించారు. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ.
1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ. బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 వరకు అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు. ఈ లెసన్లోనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. పాము కాలగమ్యాలకు సంకేతం. అశ్వత్థ వృక్షం సృష్టి స్థితి లయలకు సూచకం. ఉష్ణదేశం కనుక బట్టలెంత తక్కువగా కడితే అంత ఆరోగ్యం. వదులుగా వేసుకోవడం మంచిది. ఈ లెసన్లోనే కొన్ని అర్థాలు. స్వానుభవం సొంత అనుభవం. పరితపించడం ఎక్కువగా ఆలోచించడం లేదా బాధపడడం. కొల్లగొట్టి ధ్వంసం చేసి లేదా దోచుకోవడం. సమాసాలు. మాతృదేశం మాత యొక్క దేశం. షష్ఠి తత్పురుష. కర్కశ హృదయం కర్కశమైన హృదయం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సహాయ నిరాకరణ సహాయం కొరకు నిరాకరణ. చతుర్థి తత్పురుష. విప్లవ సంఘం విప్లవం కొరకు సంఘం. చతుర్థి తత్పురుష. అశ్వత్థ వృక్షం అశ్వత్థ అనే పేరుగల వృక్షం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. శాస్త్ర దృష్టి శాస్త్రమునందు దృష్టి. సప్తమి తత్పురుష సమాసం. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు. మేధస్సు తెలివి. ఆచరణ ఆచరించేది చేసేది. ప్రతిబింబం ఎదురుగా కనిపించేది. నిశ్చలత చలించనిది కదలనిది. కోరస్ గొంతు కలపడం. సందులు. మనకెందుకు మనకు ప్లస్ ఎందుకు. ఉత్వసంధి. విషాదాంతం విషాద ప్లస్ అంతం. సవర్ణ దీర్ఘ సంధి. మీమెంత మేము ప్లస్ ఎంత. ఉత్వసంధి. ఎవరికున్నాయి ఎవరికి ప్లస్ ఉన్నాయి. ఇత్వసంధి. విచిత్రమైన విచిత్రము ప్లస్ అయిన. ఉత్వసంధి. యనాదేశ సంధి. అతి ప్లస్ అవసరం అత్యవసరం. ప్రత్యుత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం. ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం. అన్వస్త్రం అను ప్లస్ అస్త్రం. గురువన్నౌత్వం గురు ప్లస్ ఔన్నత్యం. పిత్రార్జితం పితృ ప్లస్ ఆర్జితం. మాతృపదేశం మాతృ ప్లస్ ఉపదేశం. అభ్యుదయం అభి ప్లస్ ఉదయం. గురువాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ. మాత్రంశ మాతృ ప్లస్ అంశ. మధ్వరి మధు ప్లస్ అరి. స్వాగతం సు ప్లస్ ఆగతం. ఈ ఊ రూలకు అసవర్ణములు కలిస్తే ఈ ఊ రూలకు ఆదేశంగా ఈ ఉ ఉర్లు వస్తాయి. ఇట్లా ఏర్పడిన సంధిని యనాదేశ సంధి అంటారు. యా వా రాలను ఎన్నులు అంటారు. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు ఎన్నులు ఆదేశంగా వస్తాయి. అసవర్ణములు అంటే సవర్ణం కాని అచ్చులు అంటే సేమ్గా లేని వాటిని అసవర్ణములు అంటారు. నెక్స్ట్ లెసన్ కోరస్. ఈ లెసన్ రాసింది సలంద లక్ష్మీనారాయణ. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది. ఛందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం వచన కవిత. చెప్పేది వచనమైనా అందులో కవిత్వం ఉంటేనే అది వచన కవితగా రాణిస్తుంది. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచన కవితలు వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా ప్రభావవంతమైనవిగా గుర్తించబడతాయి. ఈ పాఠం సలంద లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవితా సంకలనంలోనిది. సలంద లక్ష్మీనారాయణ. ఈయన జననం నిజామాబాద్. తొలి కవితా సంపుటి వేడిగాలి. 1979లో రచించిన చావు గీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది. 1979లో రచించిన చావు గీతం అనే కవితా సంపుటి సంచలనం సృష్టించింది. దళిత స్వాతంత్ర ఉద్యమానికి పునాది అని చెప్పుకునే కవితల్లో దళిత మేనిఫెస్టో కవిత ప్రధానమైంది. జాతీయాలు. రాళ్ళు విసరడం విమర్శించడం గొంతు నొక్కేయడం మాట్లాడనీయకపోవడం. సందులు. చూసుకోండంటూ చూసుకోండి ప్లస్ అంటూ ఇత్వసంధి. గొంతెత్తి గొంతు ప్లస్ ఎత్తి ఉత్వసంధి. అపార్థం అప ప్లస్ అర్థం సవర్ణ దీర్ఘసంధి. సమాసాలు. ముక్కలు చెక్కలు ముక్కలు చెక్కలు ద్వంద్వ సమాసం.
గొంతు నొక్కేయడం, గొంతును నొక్కేయడం. ద్వితీయ తత్పురుష సమాసం. నా పాట, నా యొక్క పాట. షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ లెసన్ వాగ్భూషణం. ఈ లెసన్ రాసింది డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. మాటలు కోటలు గట్టి వెలుగును చూపించేది, విశ్వాన్ని నడిపించేది వాక్శక్తి వాగ్రత్తి. ఈ కవిత రాసింది వేముగంటి నరసింహాచార్యులు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన వాగ్భూషణం భూషణం అనే పుస్తకంలోనిది. బాగా ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు అన్నాడు వేమన. బాగా ఆలోచించేవాడు తక్కువగా మాట్లాడతాడు అని అన్నది వేమన. శబ్ద ప్రయోగంలో నిగ్రహం ఉంటేనే పరిమిత కాలంలో అభిలషితార్థాన్ని అందివ్వగలం. అల్పాక్షరములందు అనల్పార్థ రచన కల్పించుటయే కాదే కవి వివేకంబు అని అన్నది పాల్కురికి సోమనాథుడు. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి 1930లో మహబూబ్ నగర్లో జన్మించారు. ఈయన రచనలు తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగుచుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించమన్నా. వీరి సిద్ధాంత గ్రంథం కవి సమయములు. ఎన్నో కథానికలకు వచన కవితలు రాశాడు. పఠనీయం అనే శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను రాశారు. ఈ లెసన్లోని కొన్ని అర్థాలు: అప్రతిహతం అడ్డులేనిది, అమేయం మితిలేని, ఉదాసీనత దేనియందు ఆసక్తి లేకపోవడం, ఆచరణ ఆచరించేది చేసేది, ముంగి మూషానం మాట్లాడకపోవడం, వాగ్మి ఉపన్యాసకుడు, వాక్కు మాట పలుకు నుడుగు, విశ్వాసం నమ్మకం నమ్మిక, కృపానం కత్తి ఖడ్గం అసి. సందులు: కలోపాసనం కళ ప్లస్ ఉపాసనం గుణసంధి, అభ్యుదయం అభి ప్లస్ ఉదయం యనాదేశ సంధి, తనకెంతో తనకు ప్లస్ ఎంతో ఉత్వసంధి, ఉన్నతమైన ఉన్నతము ప్లస్ అయిన ఉత్వసంధి, రసానందం రస ప్లస్ ఆనందం సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు: శక్తి సామర్థ్యాలు శక్తిను సామర్థ్యమును, ద్వంద్వ సమాసం, పఠన శక్తి పఠనం నందు ఆసక్తి, సప్తమి సమాసం, అభ్యుదయ పథం అభ్యుదయం యొక్క పథం, షష్ఠి తత్పురుష ఆత్మశక్తి ఆత్మ యొక్క శక్తి, షష్ఠి తత్పురుష అద్భుత శక్తి అద్భుతమైన శక్తి, విశేషణ పూర్వపద కర్మధారయం. పద్య చమత్కారాలు: పద్యంలోని ఒక్కొక్క పాదాన్ని ఎటు నుంచి ఎటువైపు చదివినా ఒకే విధంగా వచ్చేట్లు రాయడాన్ని పాదభ్రమకం అంటారు. ధీరా నానా రాధి, ధారా కరతాతర రథతారక రాధ, ధారా సతత సరాధ, ధారిత తరిధావనాభత భ్రమక మగున్ అని రాసింది కాకునూరి అప్పకవి. ప ప బ బ మ లను ఓష్టములు అంటారు. ఓష్టము లేకుండా పద్యం చెబితే నిరోష్టము అంటారు. కరియై కిరియై గిరియై హరియై ఎల చెడ్డ గాలియై కార్చిచ్చై శరనిధియై కనరాక తరి నానాకార ధృతిని దనినేచే ధగన్. ఈ పద్యం రాసింది నంబెరుమాళ్ళ పురుషకారి కేశవయ్య. నెక్స్ట్ అంకెల గారడితో పద్యం. జనలోకైక మహారథుండు ద్విజరక్షా దక్షుడా జంద్రిలో చతురంగ సైన్యుడును భాస్వద్రూప పంచాస్తుడ న్యనృప క్రౌంచ షడాననుండు ఘన సప్తాశ్వాన్వయుం డష్టమం త్రి నవద్రవ్య నిధీషుడై దశరథాధీశుండు పెంపొందుచున్. ఇందులో 1 నుండి 10 అంకెల వరకు వచ్చాయి. ఇది రాసింది భాస్కర రామాయణం. కేవలం 2 అక్షరాలతో చెప్పిన పద్యం నా మా అక్షరాలతో సాగింది. నమ అంటే నమస్కారం. మనమున నను మానమును నను నీనామ మను
మననమును నేమ నమ్మున మాననన్ను మనన మనుమను నానా మునీన మనా మనానునా. ఇది రాసింది ముక్కు తిమ్మన. నెక్స్ట్ లెసన్ వాయసం. ఈ లెసన్ రాసింది మామిండ్ల రామాగౌడు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. రామాగౌడ్ రాసిన రసతరంగిణి ఖండకావ్యం సంపుటిలోనిది. మామిండ్ల రామాగౌడు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరు. తల్లిదండ్రులు బాలమ్మ మల్లాగౌడ్. ఈయన రచనలు శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం, రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం. ఈయన బిరుదులు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల. రాకెల్ కార్సన్ అనే పర్యావరణవేత్త 1963లో సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాశాడు. కాకి వాయసం మౌకలి ద్వాంక్షం. గృహం సదనం, ఇల్లు, నికేతనం. సంతోషం మోదం, సంబురం. ముళ్ళు కంటకం, సూదంటు ములుకు. బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది బలిపుష్టము కాకి. మాంసాన్ని కాంక్షించేది ద్వాంక్షము కాకి. సందులు దినములెన్ని, దినములు ప్లస్ ఎన్ని ఉత్వసంధి. తొడగొట్టి, తొడ ప్లస్ కొట్టి సరళాదేశ సంధి. లొల్లి అనుచు, లొల్లి ప్లస్ అనుచు యడాగమ సంధి. సమాసాలు ఎంగిలి మెతుకులు, ఎంగిలివైన మెతుకులు. విశేషణ పూర్వపద కర్మధారయం. కాకి బలగం, కాకి యొక్క బలగం. షష్ఠి తత్పురుష సమాసం. విషాగ్ని, విషము అనిడి అగ్ని రూపక సమాసం. యమకాలంకారం పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్ధభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. పదాల వెరుపు వల్ల అర్ధభేదం సృష్టించడం దీని ప్రత్యేకత. ఎగ్జాంపుల్ లేమ ధనుజుల గెలవగ లేమ, పారజూచిన పరసేన పారజూచు. నెక్స్ట్ లెసన్ తీయని పలకరింపు. ఈ లెసన్ రాసింది ఇల్లిందల సరస్వతీదేవి. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించే వచన రచననే కథానిక అంటారు. కథానికలోని ప్రధానాంశాలు కథనం, సంభాషణ, శిల్పం. ఈ పాఠం సరస్వతీదేవి రచించిన తులసీ దళాలు కథానికల సంపుటి నుండి తీసుకోబడింది. ఇల్లిందల సరస్వతీదేవి. ఈమె కథా సంపుటాలు స్వర్ణ కమలాలు, తులసీదళాలు, రాజహంస. ఈమె స్వర్ణ కమలాలు రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సందులు రోజులు ప్లస్ అయినా, రోజులైనా ఉత్వసంధి. ఆదర ప్లస్ అభిమానాలు, ఆదరాభిమానాలు సవర్ణ దీర్ఘ సంధి. లేదనక ప్లస్ ఉండ, లేదనకుండా అత్వసంధి. వీలు ప్లస్ అయితే, వీలైతే ఉత్వసంధి. కావలసినవి అన్నీ, కావలసినవన్నీ ఇత్వసంధి. పగలు ప్లస్ పగలు, పట్టపగలు దీర్ఘ టకార సంధి. సమాసాలు అధికారం చేత దర్పం, అధికార దర్పం తృతీయ తత్పురుష సమాసం. గది యొక్క తలుపులు, గది తలుపులు షష్ఠి తత్పురుష. మంచివైన బట్టలు, మంచి బట్టలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 10 సంఖ్యగల గంటలు, 10 గంటలు ద్విగు సమాసం. న్యాయము అన్యాయము, న్యాయాన్యాయాలు ద్వంద్వ సమాసం. జాతీయాలు మసిబూసి మారేడుకాయ చేయడం, మోసం చేయడం. కాకి బలగం ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. మాట మంతి, మాట ముచ్చట. తిలోదకాలు ఆశలు వదులుకోవడం. ఏ ఎండకు ఆ గొడుగు అవకాశవాదం, సందర్భానుసారంగా ఆచరించడం. ఉడుకు నెత్తురు యువతలో ఉండే సహజ ఆవేశం. రాళ్ళు విసురుతారు, విమర్శిస్తారు. బంగారు బాట మంచి తోవ, అభివృద్ధి పథం, ఉన్నత మార్గం. కట్టలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుంది. కొంగు పసిడి సులభ సాధ్యమైన వస్తువు, ఎక్కువ అందుబాటులో ఉండేది. ఉత్పత్త్యర్థాలు అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు. అదృష్టము
చూడబడనిది భాగ్యం. అసూయ గుణములయందు దోషారోపణ చేయుట ఓర్వలేనితనం. అక్షతలు శతం లేనివి, నాశనం లేనివి. అక్షరం నాశనం పొందనిది. ఇతిహాసం ఇట్లా జరిగింది అని చెప్పేది. కాకోదరం కాకి పొట్ట వంటి పొట్ట కలది పాము. కలుడు ధర్మం నుండి తప్పినవాడు, దుష్టుడు. గురువు అజ్ఞానమనే అంధకారాన్ని భేదించువాడు. జలది జలములు దీనిచే ధరించబడెను. సముద్రం జ్వాల జ్వలించునది, మండునది, అగ్నిశిఖ. తనూజుడు శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు. ద్రవ్యము పొందదగినది, ధనం. ధర్మతనూజుడు యమధర్మరాజు వరం వల్ల పుట్టినవాడు, ధర్మరాజు. ద్వాంశము మాంసమును కాంక్షించున్నది, కాకి. ధేనువు దూడకు పాలు గుడుపునది, ఆవు. నృపాలుడు నరులను పాలించువాడు, రాజు. పాషండు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రాన్ని వాడుకునేవాడు. బలిపుష్టం బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది, కాకి. భాస్కరుడు ప్రకాశం కలిగించువాడు, సూర్యుడు. మానవులు మనువు సంతతి వారు, నరులు. మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు, సముద్రం. రూపాయి రౌప్యం లేదా వెండి నుండి వచ్చిన నాణెం. వసుమతి బంగారం గర్భమునందు కలది, భూమి. విషపు మేతరి హాలాహలమును లేదా విషమును మింగినవాడు, శివుడు. సింహాసనము సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం. సహోదరులు తోడబుట్టిన వారు, అన్నదమ్ములు. సాగరం సగరులచే తవ్వబడింది, సముద్రం. హృదయం హరింపబడునది, గుండెకాయ, మనస్సు. కొన్ని ప్రకృతి వికృతులు. అన్యాయం అన్నెము, ఆర్య అయ్య. ఆవేశం ఆవేశం ఆహారం, ఓగిరం. ఉపాధ్యాయుడు, ఒజ్జ. ఏక ఎక్కము, కన్య, కన్నె. కర్కశం కరకు, కష్టం, కస్తి. కీర్తి, కీర్తి. కుమారుడు, కుమరుడు. కోకిల, కోయిల. క్షేమం, సేమం. గృహం, గీము.